రాజుగా రుజువులు, ఆయన అధికారం మరియు కరుణ. మత్తయి సువార్తలోని 8వ అధ్యాయం 1వ వచనం నుండి 16వ అధ్యాయం 12వ వచనం వరకు యేసుక్రీస్తు తన పరిచర్యలో కీలకమైన భాగాన్ని తెలియజేస్తాడు. ఈ భాగంలో ఆయన వాగ్దానం చేయబడిన మెస్సీయగా, ఒక రాజుగా తనను తాను ఎలా నిరూపించుకున్నాడో మనం చూస్తాం. ముఖ్యంగా ఆయన చేసిన అద్భుతాలు మరియు ప్రజల పట్ల ఆయన చూపిన కరుణ ద్వారా ఇది స్పష్టంగా కనబడుతుంది. ఆయన అధికార ప్రదర్శన. యేసు తన పరిచర్యను గలిలయలో ప్రారంభించినప్పుడు ఆయన బోధన ప్రజలను ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ఆయన కేవలం మాటలతో కాకుండా అద్భుతాల ద్వారా కూడా తన అధికారాన్ని ప్రదర్శించాడు. యేసు ఒక కుష్ఠురోగిని తాకి స్వస్థపరచడం ద్వారా తన అధికారాన్ని ప్రదర్శించాడు. కుష్ఠురోగి అనే గ్రీకు పదం లెప్రోస్, లండా వరెప్సిలాన్ పి రో అక్యూట్ ఓ వర్సిగ్మా, అంటే సమాజం నుండి వెలివేయబడిన వ్యక్తి. అప్పటి సమాజంలో కుష్టు కేవలం ఒక అంటువ్యాధి మాత్రమే కాదు, పాపానికి ప్రతీకగా కూడా భావించబడేది. ఇలాంటి వ్యక్తిని తాకడమనేది సాధారణంగా నిషేధించబడింది. కాని యేసు ఈ నిబంధనను ఉల్లంఘించి స్వస్థపరచడం ఆయన అధికారాన్ని మరియు దయను తెలియజేస్తుంది. తరువాత ఒక రోమన్ శతాధిపతి, గ్రీకులో కెంతూరియోన్, కప్పా వారెప్సైలోన్ ను తౌ అప్సైలోన్ రో అక్యూట్ వై ఒమేగా న్యూ, యూదుడు కానప్పటికీ యేసు అధికారంపై అపారమైన విశ్వాసాన్ని చూపించాడు. తన సేవకుడిని స్వస్థపరచమని యేసును కోరాడు. అధికారం అనే గ్రీకు పదం ఎక్సౌసియా, వారెప్సైలోన్ సిఓ మైక్రోన్ అప్సైలోన్ సిగ్మా అక్యూట్ వై ఆల్ఫా, అంటే అధికారం లేదా అధికారాన్ని వినియోగించే హక్కు. అప్పటి రోమన్ సామ్రాజ్యంలో శతాధిపతులు గణనీయమైన అధికారాన్ని కలిగి ఉండేవారు. అయినప్పటికీ యేసు అధికారం ముందు వారు వినమ్రంగా ఉన్నారు. యేసు కేవలం మాటతోనే దూరం నుండి స్వస్థపరచడం ఆయన అధికారాన్ని స్పష్టం చేసింది. అంతేకాకుండా యేసు పేతురు అత్తను స్వస్థపరిచాడు. ఆ తర్వాత అనేకమంది రోగులను స్వస్థపరచడం, దురాత్మలను వెళ్లగొట్టడం ద్వారా ఆయన అధికారాన్ని నిరూపించుకున్నాడు. ఇది యెషయా ప్రవచనాన్ని నెరవేర్చింది. ఆయన మన బలహీనతలను తీసుకున్నాడు మరియు మన రోగాలను మోశాడు. ఆయన క్షమాప్రదర్శన. రోగాలను నయం చేయడమే కాకుండా పాపాలను క్షమించే అధికారం కూడా యేసు కలిగి ఉన్నాడు. ఇది అప్పటి మతనాయకులకు ఒక పెద్ద సవాలుగా నిలిచింది. ఒక పక్షవాతం గలవానిని స్వస్థపరచడానికి ముందు యేసు అతని పాపాలను క్షమించాడు. ఇది మతనాయకులకు ఆశ్చర్యం కలిగించింది, ఎందుకంటే దేవుడు మాత్రమే పాపాలను క్షమించగలడని వారు విశ్వసించారు. యేసు పాపాలను క్షమించు అనే గ్రీకు పదం అఫియమి హమార్తియాస్ ఆల్ఫా వర్ఫీ అక్యూట్ ఎక్యూట్ ఎక్యూట్ ఏటా ముయోటా డోట్ ఆల్ఫా ముయోటా వల్ఫర్హో తౌ అక్యూట్ ఎక్యూట్ ఆల్ఫా వర్సిగ్మా అనే అధికారాన్ని కలిగి ఉండటం ద్వారా ఆయన దైవిక స్వభావాన్ని తెలియజేశాడు. అప్పటి యూదు సమాజంలో పాపమనేది వ్యాధులు, కష్టాలకు ప్రధాన కారణమని తరచుగా నమ్మేవారు. యేసు పాపాలను క్షమించి ఆ తరువాత స్వస్థపరచడం ఆయన దైవిక అధికారాన్ని ధృవీకరించింది. ఆయా శక్తులపై ఆయన అధికార ప్రదర్శన. యేసు కేవలం రోగాలపైనే కాకుండా ప్రకృతి శక్తులపై, దురాత్మలపై కూడా అధికారం కలిగి ఉన్నాడు. ఒకసారి తుఫానును శాంతింపజేయడం ద్వారా యేసు ప్రకృతి శక్తులపై తన అధికారాన్ని చూపాడు. ఆయన సముద్రం అనే గ్రీకు పదం తలస్సా, తేటా, అక్యూట్ ఆల్ఫా, లండా ఆల్ఫా, సిగ్మా సిగ్మా ఆల్ఫా మరియు గాలి అనే గ్రీకు పదం అనెమోస్, అక్యూట్ ఆల్ఫా నువరెప్సిలోన్ మో మైక్రోన్ వర్సిగ్మాలను ఆజ్ఞాపించడం ద్వారా ఆయన సృష్టికర్తగా తన దైవికత్వాన్ని వెల్లడించాడు. గలిలయ సముద్రం అకస్మాత్తుగా తీవ్రమైన తుఫానులకు ప్రసిద్ధి చెందింది. ఇది నావికులకు కూడా ప్రమాదకరంగా ఉండేది. యేసు దీని శాంతింపజేయడం శిష్యులను ఆశ్చర్యపరిచింది. గదరేనీయుల దేశంలో దురాత్మలు పట్టిన 2 వ్యక్తుల నుండి దురాత్మలను వెళ్లగొట్టడం, మూగవాడిని స్వస్థపరచడం, గుడ్డి మరియు మూగవాడిని స్వస్థపరచడం ద్వారా యేసు దురాత్మలపైన తన అధికారాన్ని చూపాడు. దురాత్మలు యేసు అధికారాన్ని గుర్తించాయి. ఇది ఆయన దైవిక స్వభావాన్ని సూచిస్తుంది. దురాత్మ అనే గ్రీకు పదం డైమోనియోన్, డెల్టా ఆల్ఫా అయోటా మ్యోమిక్రోన్యూ అయోటా అయోటా ఒమిక్రోన్యూ, అంటే ఒక దుష్ట ఆత్మ. అప్పటి సమాజంలో దురాత్మల ప్రభావం బలంగా నమ్మబడేది మరియు యేసు వాటిపై అధికారం కలిగి ఉండటం ఆయన మెస్సియ హోదాకు ఒక శక్తివంతమైన రుజువు. ప్రజల పట్ల ఆయన కనికర ప్రదర్శన. యేసు తన అద్భుతాల ద్వారా
అధికారాన్ని ప్రదర్శించడమే కాకుండా ప్రజల పట్ల అపారమైన కరుణను కూడా చూపాడు. యేసు ఒక సుంకరిని, మత్తయిని తన శిష్యునిగా పిలవడం అప్పటి మత నాయకులను ఆశ్చర్యపరిచింది. సుంకరులు సమాజంలో తక్కువగా చూడబడేవారు, ఎందుకంటే వారు రోమన్ ప్రభుత్వానికి పన్నులు వసూలు చేసేవారు. యేసు వారిని పిలవడం ద్వారా పాపులను రక్షించడానికి తాను వచ్చానని ప్రకటించాడు. కరుణ అనే గ్రీకు పదం ఎలియోస్, అక్యూట్ వారెప్సిలోన్, లంద వారెప్సిలోన్, ఓమిక్రోన్ వార్సిగ్మా అనేది యేసు పరిచర్యలో ఒక ప్రధాన అంశం. ఉపవాసం గురించి శిష్యులడిగిన ప్రశ్నకు యేసు సమాధానం చెప్పాడు. తాను క్రొత్త నిబంధనను తీసుకువచ్చానని, అది పాత నిబంధన ఆచారాలకు భిన్నంగా ఉందని సూచించాడు. యేసు ఒక యాజకుని కుమార్తెను మరణం నుండి బ్రతికించడం మరియు 12 సంవత్సరాలుగా రక్తస్రావ వ్యాధితో బాధపడుతున్న స్త్రీని స్వస్థపరచడం ద్వారా తన కరుణను మరియు పునరుత్థాన అధికారాన్ని చూపాడు. స్వస్థపరచడం అనే గ్రీకు పదం థెరాప్యూయో, తేటా వేరెప్సైలాన్ రోఅల్ఫా పై వేరెప్సైలాన్ అక్యూట్ అప్సైలాన్ ఒమేగా అంటే చికిత్స చేయడం లేదా నయం చేయడం. ఈ 2 సంఘటనలు యేసు మరణం మరియు వ్యాధిపై అధికారాన్ని ధృవీకరిస్తాయి. అనేకమంది గుడ్డివారిని మరియు మూగవారిని స్వస్థపరచడం ద్వారా యేసు తన కనికరాన్ని కొనసాగించాడు. యేసు ప్రజలను కాపరిలేని గొర్రెలవలే చూశాడు మరియు వారి పట్ల కరుణ కలిగి ఉన్నాడు. ఇది తన శిష్యులకు కోత అనే గ్రీకు పదం థెరిస్మోస్, థేటా వారెప్సైలాన్ రో, అయోటా, సిగ్మా, ఎంయు, అక్యూట్వో, వర్సిగ్మా విస్తారంగా ఉందని, కాని పనివారు తక్కువగా ఉన్నారని గుర్తుచేసింది. ఈ ప్రార్థన యేసు తన శిష్యులను సువార్త ప్రకటించడానికి పంపేందుకు సిద్ధం చేస్తుంది. రాజు యొక్క కార్యక్రమములు. ప్రకటన నుండి ప్రతిఘటన వరకు. మత్తయి సువార్తలోని 10వ అధ్యాయం 1వ వచనం నుండి 16వ అధ్యాయం 12వ వచనం వరకు. యేసు తన కార్యక్రమాలను ఎలా ముందుకు తీసుకెళ్లాడో, దానికి ఎలాంటి ప్రతిస్పందన లభించిందో వివరిస్తుంది. కార్యక్రమము ప్రకటించబడింది. యేసు తన 12 మంది శిష్యులను సువార్త ప్రకటించడానికి పంపడం ద్వారా తన కార్యక్రమాన్ని ప్రకటించాడు. యేసు తన 12 మంది శిష్యులకు అధికారమనే గ్రీకు పదం ఎక్సౌసియా, వెరెప్సైలాన్, ఎక్సై, ఒమిక్రోన్, అప్సైలాన్, సిగ్మా, అక్యూట్ ఆల్ఫా ఇచ్చాడు. వారికి దురాత్మలను వెళ్లగొట్టడానికి మరియు రోగాలను నయం చేయడానికి అధికారమిచ్చాడు. యేసు వారిని ఇశ్రాయేలు ఇంటి తప్పిపోయిన గొర్రెల వద్దకు పంపాడు. సువార్తను ప్రకటించడానికి మరియు స్వస్థత చేయడానికి వారికి సూచనలిచ్చాడు. వారు ఉచితంగా పొందారు కాబట్టి ఉచితంగా ఇవ్వాలని బోధించాడు. యేసు తన శిష్యులు ఎదుర్కొనే శ్రమల గురించి హెచ్చరించాడు, కాని భయపడవద్దని ప్రోత్సహించాడు. ఎందుకంటే దేవుడు వారిని చూసుకుంటాడు. శ్రమ అనే గ్రీకు పదం క్లిప్సిస్, తేటా, లండా, ఎక్యూట్, సి, అయోటా, వర్సిగ్మా అంటే కష్టం లేదా బాధ. యేసు తన శిష్యులను అంగీకరించేవారికి దేవుని నుండి బహుమానం లభిస్తుందని వాగ్దానం చేశాడు. కార్యక్రమము నిజ నిర్ధారణ. యేసు తన కార్యక్రమం యొక్క సత్యాన్ని మరింతగా నిర్ధారించాడు. సందేహాలను నివృత్తి చేసి తన దైవిక పాత్రను స్పష్టం చేశాడు. చెరసాలలో ఉన్న యోహాను బాప్టిస్ట్ యేసును, రాబోవుచున్నవాడు నీవేనా, లేక మరియొకని కొరకు మేము కనిపెట్టవలెనా అని అడిగాడు. దీనికి యేసు తన అద్భుతాలను చూపించి తాను నిజంగా మెస్సియా అని నిర్ధారించాడు. యోహానెస్ అనే పేరు హీబ్రూ నుండి వచ్చింది. అర్థం యెహోవా కరుణగలవాడు. యేసు చేసిన అద్భుతాలు చూసినప్పటికీ పశ్చాత్తాపం చెందని నగరాలపై ఆయన తీర్పును ప్రకటించాడు. యేసు తనను తాను సాత్వికుడు మరియు వినయహృదయుడు అని పిలుచుకున్నాడు. అలసిపోయిన మరియు బరువు మోస్తున్న వారందరినీ తన వద్దకు రమ్మని పిలిచాడు. వారికి విశ్రాంతి ఇస్తానని వాగ్దానం చేశాడు. విశ్రాంతి అనే గ్రీకు పదం అనపాసిస్, అక్యూట్ ఆల్ఫా, నుఅక్యూట్ ఆల్ఫా, పి ఆల్ఫాప్సిలాన్, సిగ్మా, అయోటా వర్సిగ్మా అంటే ఉపశమనం లేదా విరామం. యేసు శిష్యులు విశ్రాంతి దినం నాడు గోధుమ కంకులు తీసి తినడం ద్వారా మత నాయకుల విమర్శలను ఎదుర్కొన్నారు. యేసు తనను తాను విశ్రాంతి దినానికి ప్రభువు అని ప్రకటించాడు. దీని ద్వారా ఆయన ధర్మశాస్త్రం కంటే ఉన్నతమైనవాడు అని చెప్పాడు. విశ్రాంతి దినం అనే హీబ్రూ పదం షబ్బత్, టెక్స్ట్ నాలెపు అంటే విశ్రాంతి రోజు. యేసును అంతం చేయడానికి ఫరిసయ్యులు కుట్రపన్నారు. అయితే యేసు వారి నుండి దూరంగా వెళ్లి తన పరిచర్యను కొనసాగించాడు. యేసు ఒక దురాత్మ పట్టిన గుడ్డి మరియు మూగవాడిని స్వస్థపరచడం ద్వారా
ఫరిసయ్యులు యేసును బయల్జెబూలు, గ్రీకులో బీల్జెబూల్, టెక్స్ట్ ఓవెన్ షెవ్లెల్, హీబ్రూ నుండి బాల్ జెబుల్, పందుల దేవుడు లేదా ఫ్లైల దేవుడు అనే దురాత్మ నాయకుడి శక్తితో పనిచేస్తున్నాడని నిందించారు. యేసు ఈ ఆరోపణను ఖండించాడు. సాతాను తన రాజ్యానికి వ్యతిరేకంగా ఎలా పనిచేయగలడో ప్రశ్నించాడు. నిందించడం అనే గ్రీకు పదం బ్లెస్ఫెమియో, బేటా, లందా, ఆల్ఫా, సిగ్మా, వర్ఫీ, ఎటా, ము, అక్యూట్, వరెప్సైలాన్, ఒమేగా అంటే దూషించడం లేదా అపనింద వేయడం. ఫరిసయ్యులు యేసు నుండి ఒక సంకేతం, గ్రీకులో సీమియోన్, సిగ్మా, ఎటా, ఎమ్యు, వరెప్సెలాన్, అక్యూట్, ఐ, ఒమిక్రాన్, ఎమ్యు కోరారు. యేసు వారికి యోనా ప్రవక్త యొక్క సంకేతం మాత్రమే ఇవ్వబడుతుందని చెప్పాడు. ఇది తన మరణం మరియు పునరుత్థానాన్ని సూచిస్తుంది. ఒక దుష్ట ఆత్మ ఒక వ్యక్తి నుండి బయలుదేరిన తరువాత తిరిగి వచ్చి 7 ఇతర ఆత్మలతో కలిసి ఆ వ్యక్తిని ఆవరించవచ్చని యేసు బోధించాడు. యేసు తన నిజమైన కుటుంబం దేవుని చిత్తాన్ని చేసేవారే అని ప్రకటించాడు. కార్యక్రమము దిశ మార్పు. యేసు తన బోధనా పద్ధతిని మార్చాడు, ఉపమానాల ద్వారా బోధించడం ప్రారంభించాడు. ఇది తన కార్యక్రమానికి ఒక దిశ మార్పును సూచిస్తుంది, ఎందుకంటే ఆయన సత్యాలను దాచడానికి మరియు వెల్లడించడానికి రెండింటికీ ఉపమానాలను ఉపయోగించాడు. యేసు ఉపమానాలు గ్రీకులో పరాబోల్, పి ఆల్ఫా, రో, ఆల్ఫా, బేటా, ఒమిక్రాన్, లండా, అక్యూట్, ఎటా ద్వారా బోధించడం ప్రారంభించాడు. ఉపమానం అంటే ఒక పోలిక లేదా ఒక కథ. ఇది ఒక నైతిక లేదా ఆధ్యాత్మిక సత్యాన్ని బోధిస్తుంది. ఆయన విత్తువాడి ఉపమానం, గోధుమ మరియు గురుగుల ఉపమానం, ఆవగింజ మరియు పులిసిన పిండి ఉపమానాలు, నిధి మరియు మంచి ముత్యం ఉపమానాలు, వల ఉపమానం వంటివి బోధించాడు. యేసు తన స్వదేశంలో నజరేతు, హీబ్రూలో నెడ్జర్, టెక్స్ట్ నెదనాలో తిరస్కరించబడ్డాడు, ఎందుకంటే ప్రజలు ఆయనను కేవలం ఒక వడ్రంగి కొడుకుగా మాత్రమే చూశారు. ఇది యేసు తన స్వంత ప్రజలచే తిరస్కరించబడతాడని సూచిస్తుంది. తిరస్కరణ అనే గ్రీకు పదం అపోడోకిమజో, డోట్, ఆల్ఫా, పిఓమెక్రోన్, డెల్టా ఒమిక్రోన్, కప్పా, యోటమొక్యూట్, ఆల్ఫా, జేటా ఒమేగా అంటే అంగీకరించకపోవడం. కార్యక్రమము ప్రతిఘటన. ఈ భాగంలో యేసు పరిచర్యకు తీవ్రమైన ప్రతిఘటన ఎదురైంది. ఇది ఆయన శిలువ వైపు ప్రయాణానికి పునాది వేస్తుంది. హెరోదు యోహాను బాప్టిస్ట్ను శిరచ్ఛేదం చేయడం యేసు రాబోయే బాధలకొక సూచన. ఇది రాజకీయ మరియు మతపరమైన అధికారాల నుండి వస్తున్న ప్రతిఘటనను చూపుతుంది. శిరచ్ఛేదమనే గ్రీకు పదం అపోకెఫాలిజో, డాట్ ఆల్ఫా పిఓమైక్రోన్ కప్పా, వరెప్సిలోన్ వర్ఫీ అల్ఫా లండా, అక్యూట్ ఐతా, వాచి జెటా ఒమేగా అంటే తల నరకడం. యేసు 5 రొట్టెలు మరియు 2 చేపలతో 5,000 మందికి ఆహారం ఇవ్వడం ద్వారా తన అధికారాన్ని మరియు కరుణను మరోసారి ప్రదర్శించాడు. ఇది మోషే ద్వారా ఇచ్చిన మన్నాకు సమాంతరంగా ఉంటుంది మరియు యేసు ఆధ్యాత్మిక ఆహారాన్ని ఇస్తాడని సూచిస్తుంది. యేసు నీటిపై నడవడం ద్వారా ప్రకృతి శక్తులపై తన పూర్తి అధికారాన్ని ప్రదర్శించాడు. నడవడం అనే గ్రీకు పదం పెరిపాటియో, పి, వారెప్సిలాన్, రో, అయోటా, పి, ఆల్ఫా, తావ్, అక్యూట్, వారెప్సిలాన్, ఒమేగా అంటే నడవటం. గెన్నెసరెతులో ప్రజలు యేసును తాకడానికి ప్రయత్నించారు మరియు స్వస్థపరచబడ్డారు. ఇది ఆయన అధికారాన్ని ధృవీకరించింది. ఫరిసయ్యులు యేసును మరియు ఆయన శిష్యులను సంప్రదాయాలను పాటించనందుకు విమర్శించారు. యేసు బాహ్య పరిశుభ్రత కంటే అంతర్గత పరిశుభ్రత ముఖ్యమని బోధించాడు. బయట నుండి లోపలికి వెళ్లేది వ్యక్తిని అపవిత్రపరచదు, కాని లోపల నుండి వచ్చేది అని చెప్పాడు. సంప్రదాయం అనే గ్రీకు పదం పరాడోసిస్, పి ఆల్ఫారో, అక్యూట్, ఆల్ఫా, డెల్టా ఒమిక్రాన్ సిగ్మయోటా, వర్సిగ్మా అంటే వంశపారంపర్యంగా వచ్చే బోధన లేదా అభ్యాసం. ఒక కానానీయుల స్త్రీ తన కుమార్తెను స్వస్థపరచమని యేసును వేడుకుంది. ఆమె గొప్ప విశ్వాసాన్ని ప్రదర్శించింది మరియు యేసు ఆమె కుమార్తెను స్వస్థపరచాడు. ఇది యేసు పరిచర్య యూదులకు మాత్రమే పరిమితం కాదని సూచిస్తుంది. కానానీయుల స్త్రీ అనే గ్రీకు పదం చాననయ్య, టెక్స్ట్ గననయ్య అంటే కనాను దేశస్థురాలు. యేసు మరోసారి ఒక పెద్ద గుంపుకు ఆహారమిచ్చాడు.
తన అధికారాన్ని మరియు ప్రజల పట్ల కరుణను చూపాడు. ఫరిసయ్యులు మరియు సద్దూకయ్యులు యేసు నుండి ఒక సంకేతం, గ్రీకులో సీమియోన్, సిగ్మా, ఏతా, ఎంయు, వెరెప్సైలాన్, ఎక్యూట్, ఐ, ఓమిక్రాన్, ఎన్యు అడిగారు. యేసు వారికి యోనా ప్రవక్త యొక్క సంకేతం తప్ప మరొక సంకేతం ఇవ్వబడదని చెప్పాడు. యేసు తన శిష్యులను ఫరిసయ్యులు మరియు సద్దూకయ్యుల పులిసిన పిండి, గ్రీకులో జ్యూమే, జెటా, అక్యూట్, అప్సైలాన్, మొయేటా గురించి హెచ్చరించాడు. వారి బోధనల పట్ల జాగ్రత్తగా ఉండమని సూచించాడు. పులిసిన పిండి అనేది బైబిల్లో తరచుగా చెడు ప్రభావం లేదా బోధనకు ప్రతీక. ఈ విధంగా మత్తయి సువార్తలోని ఈ కీలక భాగంలో యేసు తనను తాను రాజుగా ఎలా నిరూపించుకున్నాడో, తన అధికారాన్ని మరియు కరుణను ఎలా ప్రదర్శించాడో మరియు తన కార్యక్రమాన్ని ప్రకటించి ఆ తరువాత ఎదురైన ప్రతిఘటనలను ఎలా ఎదుర్కొన్నాడో స్పష్టం చేస్తుంది. ఈ సంఘటనలు యేసు ఎవరు మరియు ఆయన దేనికోసం వచ్చాడో అనే దానిపై లోతైన అంతర్దృష్టిని అందిస్తాయి.